This conference will now be recorded. గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీకు సిస్టమ్ లో సి డ్రైవ్ డి డ్రైవ్ ఉన్నాయి కదా, ఏదో ఒక డ్రైవ్ కి వెళ్ళిపోయింది. ఆ డ్రైవ్ ఎట్లా ఇస్తామంటే ఇక్కడ మామూలుగా విండోస్ లోనేమో సి కోలన్ అని ఇస్తాము, ఇక్కడ అట్లా కాదు, స్లాష్ డి ఆర్ డి డ్రైవ్ కి వెళ్ళాలంటే స్లాష్ డి అట్లా ఇవ్వాలి. సో అట్లా ఇచ్చేసి లైక్ నాకైతే సంథింగ్ ఎఫ్ డ్రైవ్ అని ఉంది, ఇక్కడ ఏదో ఒకటి డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ డి డ్రైవ్ లోనో ఎఫ్ డ్రైవ్ లోనో ఏదో ఒక డైరెక్టరీ మీరు లైక్ ఎక్సైజ్ వాగ్రెంట్ ఎక్సైజ్ అని ఏదో ఒకటి డైరెక్టరీ ఇచ్చేసుకొని క్రియేట్ ఒక డైరెక్టరీ లైక్ లెట్ మీ క్రియేట్ ఇట్ సంథింగ్ ఎగ్జాంపుల్. సో లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. లైక్ ఇవన్నీ లైనక్స్ కమాండ్స్, ఐడియా ఉంది కదా లైనక్స్ కమాండ్స్. సో ఇది ఏదో ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసి డి డ్రైవ్ మీకు ఎక్కడైతే ఉందో ఆ సిస్టమ్ లోకి వెళ్ళి జస్ట్ రన్ దట్ వాగ్రెంట్ ఇనిట్ CentOS /8 ఏదో ఉంది. బాక్స్ నేమ్ ఒకసారి చూడండి, బాక్స్ నేమ్ ఉంటుంది మీ ల్యాబ్ గైడ్ లో ఉంటుంది, ల్యాబ్ గైడ్ లో ఇచ్చాను నేను. ఆ బాక్స్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు. అదేమవుతుందంటే ఒక వాగ్రెంట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది ఈ డైరెక్టరీలో. ఇంకా మీరు ఎన్ని వర్చువల్ బాక్స్లు ఇవన్నీ అసలు ఏం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ గిట్ బ్యాష్, దట్స్ ఆల్. బట్ సిస్టమ్ లో ఏంటంటే వర్చువల్ బాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాగ్రెంట్ కూడా ఇన్స్టాల్ చేయాలి. అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి వాగ్రెంట్ అండ్ గిట్ బ్యాష్, ఈ 3 సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయండి. వాగ్రెంట్, గిట్ బ్యాష్, వర్చువల్ బాక్స్ అంటే సరిపోతుంది. ఈ 3 ఇన్స్టాల్ చేసి ఉండాలి. గిట్ బ్యాష్ ఏమో మనం కమాండ్స్ రన్ చేయడానికి వాడతాము, అండ్ లైక్ గిట్ బ్యాష్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి. వాగ్రెంట్ ఏమో ఇది మనము ఈ బాక్స్ ని లాంచ్ చేయడానికి, ఆర్ బాక్స్ ని ఐ మీన్ వర్చువల్ మెషిన్ ని ఇక్కడ మనం వర్చువల్ బాక్స్ లో ఇది ఇన్స్టా ఆఫ్ ఇక్కడ యూజ్ చేయకుండా మనం ఏంటంటే వర్చువల్ మెషిన్ ని ఇక్కడ నుంచే లాంచ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వాగ్రెంట్ తో లాంచ్ చేస్తున్నాం. సో మీరు వాగ్రెంట్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇది బాక్స్ తో ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఫైల్ వచ్చింది, వాగ్రెంట్ ఫైల్. ఈ ఫైల్ ఎట్లా క్రియేట్ చేసామంటే వాగ్రెంట్ యూనిట్ అండ్ బాక్స్ నేమ్. సో ఇది ఒకసారి ఈ వాగ్రెంట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వాట్ వీ కెన్ డూ దిస్ ఈస్ ద వాగ్రెంట్ అండ్ దెన్ అప్ అనే కమాండ్ ఇచ్చేస్తుంది. వాగ్రెంట్ అప్ అనే కమాండ్ ఇచ్చేస్తే అదేం చేస్తుందంటే వర్చువల్ మెషిన్ లాంచ్ చేసేస్తుంది. ఫస్ట్ మూడు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయండి, వర్చువల్ బాక్స్, వాగ్రెంట్ అండ్ గిట్ బ్యాష్. సో 3 ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. గిట్ బ్యాష్ ఓపెన్ చేసి గో టు ద పర్టికులర్ డైరెక్టరీ, ఏదో ఒక డైరెక్టరీలోకి వెళ్ళండి. మీకు ఎక్కడ ప్లేస్ ఉంది అనుకుంటే సి డ్రైవ్ వదిలే డి డ్రైవ్ యూజ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళిపోయి ఆ డైరెక్టరీకి వెళ్ళిపోయి ఒకసారి వాగ్రెంట్ చెక్ చేయండి. వాగ్రెంట్ -వర్షన్ అని కొడితే వాగ్రెంట్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. వాగ్రెంట్ -వర్షన్ ఆర్ -వర్షన్ అని ఉంటుంది. ఆ కమాండ్ నువ్వు రన్ చేయగలిగితే వాగ్రెంట్ ఈజ్ ఇన్స్టాల్డ్ అనమాట. సో వాగ్రెంట్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం వాగ్రెంట్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో వాగ్రెంట్ ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే వాగ్రెంట్ యూనిట్ అండ్ బాక్స్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ నేమ్ తో ఇఫ్ యూ రన్ దిస్ కమాండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వాగ్రెంట్ ఫైల్. యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఇట్. బట్ లేటర్ హౌ డు వి ఇంప్లిమెంట్ దిస్ వాగ్రెంట్ ఫైల్ అనేది మనం నేర్చుకుంటాము. దట్స్ విల్ కమ్ బ్యాక్. సో వాట్ యూ కెన్ డూ, జస్ట్ డూ దట్ ఈస్ వాగ్రెంట్ యూనిట్ అండ్ బాక్స్ నేమ్ ఏదైతే చేస్తావో ఆ బాక్స్ నేమ్ తో వాగ్రెంట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఈ వాగ్రెంట్ ఫైల్ ఏ ఫోల్డర్ లో ఉంటుందో లైక్ వర్క్ స్పేస్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైతే క్రియేట్ చేస్తామో ఆ ప్లేస్ లోనే ఆ డైరెక్టరీలోనే వీ నీడ్ టు రన్ ఇట్ వాగ్రెంట్ కమాండ్. వాగ్రెంట్ అప్ కమాండ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రై టు మీకు ఫస్ట్ టైం రన్ చేస్తుంటే కనుక ఆ బాక్స్ నేమ్ దిస్ బాక్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్.
సో ఇది డౌన్లోడ్ నుంచి ఇది ఫస్ట్ టైం అయితే కొద్దిగా టైం పడుతుందిలే. సో ఆల్మోస్ట్ లైక్ నెట్వర్క్ బేస్డ్ ఫస్ట్ టైం ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. సో నౌ దిస్ బాక్స్ విచ్ విల్ బి డౌన్లోడెడ్ టు ద లోకల్ సిస్టమ్. ఏ బాక్స్? CentOS. బట్ మనం ఎక్కడ బాక్స్, ఈ బాక్స్ ఎక్కడ ఫైండ్ చేసుకోవచ్చు అంటే, నీకు సపోజ్ Ubuntu కావాలనుకో, గో టు సంథింగ్, vagrantup.com అని సైట్ ఉంటుంది. vagrantup.com ఈ సైట్ లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, వాగ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ బాక్సులు కావాలనేది ఇక్కడ ఫైండ్ బాక్స్ లోకి వెళ్తే ఫైండ్ బాక్సెస్, అండ్ ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు. నీకు CentOS కావాలా లేకపోతే Ubuntu కావాలా, ఏది కావాలనేది మీరు ఇక్కడ సెట్ ఐ మీన్ వీ కెన్ డిస్కవర్ ద బాక్సెస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏంది CentOS 7 ఉంది, ఆర్ లైక్ యూ కెన్ ఫైండ్ ఇట్ లైక్ ఎన్ని బాక్స్ నేమ్స్. సపోజ్ CentOS 7 ఇన్స్టాల్ చేసుకోవాలనుకో, ఈ బాక్స్ మీద జస్ట్ క్లిక్ చేస్తే నౌ యూ కెన్ సీ హియర్ మనం వాట్ వీఆర్ డూయింగ్ దిస్ ఈస్ vagrant init కమాండ్. ఇదేం చేస్తుందంటే vagrant ఫైల్ క్రియేట్ చేస్తుంది. vagrant up కమాండ్ ఇదేం చేస్తుందంటే మెషిన్ రన్ చేస్తుంది. సో ఒకసారి మీరు గిట్ బ్యాష్ ఓపెన్ చేసి, సో స్టిల్ దట్ ఈస్ లోడింగ్, ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ దట్. ఒకసారి గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఏదో ఒక డైరెక్టరీలోకి వెళ్ళిపోయి vagrant init అని రన్ చేయండి, అండ్ దెన్ vagrant up అని రన్ చేయండి. సో దట్స్ ఆల్. లైక్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ చూస్తే మీకు ఒక వర్చువల్ మెషిన్ అదే క్రియేట్ చేస్తుంది, మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో vagrant ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ మేకింగ్ as ద ఫ్రీడమ్ అన్నమాట. అంటే you don't need to struggle with that, like setting all the things. Now if you just observe that, it is added one virtual machine here with example, and now it is doing the starting. Background itself it is starting, మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ vagrant up కమాండే మనము ఏదైతే బాక్స్ నేమ్ ఇస్తామో ఆ బాక్స్ నేమ్ తో, లైక్ బాక్స్ నేమ్ తో ఆ బాక్స్ నేమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద vagrant ఫైల్. మనం vagrant up అని ఎప్పుడైతే రన్ చేస్తామో ఈ బాక్స్ ని ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఫ్రమ్ ద vagrant ఫైల్ అండ్ ఇట్ ఈస్ లాంచింగ్ ద సిస్టమ్. Now even this one is no more required for us. సో ద వర్చువల్ బాక్స్ అనేది జస్ట్ ఇన్స్టాల్ చేసి ఉండాలి అంతే, మనం దాంతో ఏం వర్క్ చేయము. బట్ లైక్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఆల్ ద కమాండ్స్ where do we run it is, that is git bash. Git bash is like as a where do we run the commands అనేది, దానికోసం git bash కావాలి. And now if you just observe, the virtual machine is launched and it is ready. Now it is running. But this is like, I mean, think this is as a on the remote system somewhere Linux is running. But how do I need to connect to this? ఎట్లా కనెక్ట్ అవ్వాలి దీనికి? అప్పుడు మళ్ళీ అగైన్, బట్ ఏదైతే కమాండ్ vagrant కమాండ్ ఏదైతే రన్ చేస్తున్నావో మేక్ షూర్ దట్ ఇన్ ద సేమ్ డైరెక్టరీ యూ నీడ్ టు రన్ ఇట్. సపోజ్ నౌ I need to connect to the system. How I can connect it is vagrant SSH. If I run it, ఈ vagrant SSH ఏం చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో ఈ మెషిన్ రన్ అవుతుంది కదా, ఈ మెషిన్ కి మనం కనెక్ట్ అవుతున్నాం. నౌ యు ఆర్ ఇన్ దట్ CentOS 8 ఏదైతే మెషిన్ లాంచ్ చేసామో, ఈ CentOS 8 కానీ 7 కానీ ఈ బాక్స్ నేమ్ ఎక్కడ ఫైండ్ చేయొచ్చు? vagrantup.com లో. This is like as a OS. So now the CentOS machine, with that we have created vagrant file and we have started that virtual machine using vagrant up, and now we have connected to that machine using vagrant SSH. ఇక్కడ ఇంకా ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీరు లైక్ వాట్ ఆర్ ద కమాండ్స్ ఉన్నాయి, ls కమాండ్స్ ఉన్నాయా, the cd commands unnaya. So the Linux, what you are going to learn it, all the commands you can run it here and you can practice it. Okay. So ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత okay, you have done about your activity. So then what you can do this is just exit. Mute చేయమ్మా.
exit ante like which you have log off from this session, but still the machine is running. But it is just you have log off from the system. So next like em cheyachante now I need to stop this machine as well as, so which is up and running, right? మనకి ఇది ఒకసారి యూసేజ్ అయిపోయిన తర్వాత we need to shut down it. But how do you shut down? Just run again. But ఈ కమాండ్ ఏదైతే రన్ చేస్తున్నావో సేమ్ లొకేషన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ vagrant init ఏ డైరెక్టరీలో అయితే రన్ చేసావో in the same డైరెక్టరీలో రిమైనింగ్ up command కానీ sh command కానీ vagrant now if I would like to stop it, how I can stop it is just halt, vagrant halt. ఈ vagrant halt command ఏం చేస్తుందంటే it is going to access this machine and it is going to shutting down. So now normally Windows ఒకసారి యూజ్ చేసిన తర్వాత మనం షట్ డౌన్ చేస్తాం కదా, it is doing like that, it is just going to shut down that. If you just observe that, so after some specific, I mean it maybe okay, let's check it. Yeah, it is shutting down that, and you see the machine has been started, I mean stopped. Suppose రేపు again నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలనుకో, మళ్ళీ again go to the same directory, ఏదైతే డైరెక్టరీలో నువ్వు vagrant ఫైల్ క్రియేట్ చేసావో go to the same directory, just run that vagrant up ఏం చేస్తుంది మెషిన్ మళ్ళీ లాంచ్ చేస్తుంది, అండ్ దెన్ యూజ్ ఇట్ vagrant ssh ఏం చేస్తుంది దానికి కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయిన తర్వాత ఏ కమాండ్స్ నువ్వు నేర్చుకోవాలో ఆ కమాండ్స్ ప్రాక్టీస్ చేసుకో. దట్ ఈస్ ఆన్ ది బేస్ ఆఫ్ ఎవ్రీ డే, లైక్ మన షెడ్యూల్ ప్రకారం ఏదైతే కమాండ్స్ ఉంటాయో ఆ కమాండ్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ halt ఈజ్ నథింగ్ బట్ షటింగ్ డౌన్. సపోజ్ ఒక మెషిన్ ఇక్కడ లాంచ్ అయింది అంటే బ్యాక్గ్రౌండ్ సమ్ డిస్క్ స్పేస్ యూటిలైజ్ చేస్తుంది కదా, దీన్ని సపోజ్ వీ డోంట్ నీడ్ దిస్ మెషిన్, ఎంటైర్ దిస్ వర్చువల్ మెషిన్ వీ నీడ్ టు రిమూవ్ ఇట్. సపోజ్ నార్మల్ రిమూవ్ అంటే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంది, వీ కెన్ టేక్ దిస్ రిమూవ్ ఆప్షన్ అండ్ వీ కెన్ క్లీన్ అప్ దాట్. బట్ ఇది మాన్యువల్ ప్రాసెస్. ఇది మాన్యువల్ కాకుండా వాట్ వీ కెన్ డూ దిస్ ఈస్ ఇన్ ద సేమ్ డైరెక్టరీలో vagrant destroy and run చేసాం అనుకోండి. సో destroy is going to helpful to remove that virtual machine. So if you wait for this or if you hold for some time, అదేం చేస్తుందంటే ఆ మెషిన్ ని ఇక్కడ నుంచి క్లీనప్ చేసేస్తుంది. అంటే కంప్లీట్ ద డిస్క్ స్పేస్ కానీ లేకపోతే రిసోర్సెస్ విచ్ ఆర్ యూజ్డ్, ఫైల్ సిస్టమ్ కానీ మొత్తం డిలీట్ చేస్తుంది ఈ మెషిన్ కి సంబంధించి. యా, నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ కన్ఫర్మేషన్, ఎస్ అని కొడితే yeah, now that machine has been destroyed. Yeah, these important commands, what are the commands? Overall ఏం చేసాం మనం? Nothing. ఏమేం commands? Make sure 3 softwares installed. What are those 3? Vagrant, VirtualBox, Git Bash. ఆ మూడు జస్ట్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఇన్స్టాల్ ఇట్. అవి ఇన్స్టాల్ చేయటం ఫైల్స్ .exe ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని next and go ahead and install it, those 3 softwares. 3 softwares install చేసిన తర్వాత VirtualBox, just to open it, you don't need to use it that, so just to open the VirtualBox, that's all. VirtualBox ఓపెన్ చేసిన తర్వాత git bash ఓపెన్ చేయండి. git bash లో మీరు C డ్రైవ్, D డ్రైవ్ ఇట్లా డ్రైవ్ ఏదైనా యాక్సెస్ చేసుకోవాలంటే ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి? సో cd/ this is like as a root file system, స్లాష్ ఉపయోగించి దెన్ గో టు ద డైరెక్టరీ, దెన్ ఎనీ వన్ ఆఫ్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని మీకు ఏది కావాలో ఆ డైరెక్టరీ క్రియేట్ చేసుకొని గో టు ద డైరెక్టరీ. ఫస్ట్ ఏంటంటే vagrant init బాక్స్ నేమ్ ఇచ్చేసేయండి. CentOS 7 CentOS 8 Ubuntu, ఏ బాక్స్ అనేది ఆ బాక్స్ విచ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ vagrantup.com. ఒకసారి ఆ బాక్స్ ఫైండ్ చేసుకున్న తర్వాత దెన్ డూ దస్ లైక్ vagrant up ఏం చేస్తుంది, vagrant init ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు జస్ట్ క్రియేట్ ఎ ఫైల్. సో ఇన్ ద కరెంట్ డైరెక్టరీ మీరు ఎక్కడైతే vagrant init రన్ చేస్తారో ఆ డైరెక్టరీలో vagrant ఫైల్ రన్ చేస్తుంది, vagrant ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన తర్వాత బట్ లైక్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లాంచ్ ద మెషిన్. మీరు ఇంకా లాంచ్ చేయాలనుకోండి మెషిన్, దెన్ వాట్ యూ కెన్ డూ దిస్ ఇస్ vagrant up కమాండ్.
వాగ్రెంట్ అప్ ఏం చేస్తుందంటే ఈ వాగ్రెంట్ ఫైల్లో ఏదైతే బాక్స్ ఉంటుందో ఏదైతే కన్ఫిగరేషన్ ఉంటుందో ఆ కన్ఫిగరేషన్ యూజ్ చేసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వర్చువల్ మెషిన్. ఇట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఇట్, యూ డోంట్ నీడ్ టు వరీ దాట్. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత వర్చువల్ బాక్స్ లో చెక్ చేసుకోండి ఓపెన్ చేసి దట్ మెషిన్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ ఆర్ నాట్. If the machine is up and running, then what you can do, just use it vagrant sh. But this command same directory లో రన్ చేయాలి, అది ఇంపార్టెంట్. వాగ్రెంట్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ లోనే వాగ్రెంట్ sh కానీ వాగ్రెంట్ హాల్ట్ కానీ వాగ్రెంట్ డెస్ట్రాయ్ కానీ launching the systems or connecting to the systems or stopping the systems or removing the systems, ఇవన్నీ వాగ్రెంట్ ఫైల్ ఏ డైరెక్టరీలో ఉంటుందో అదే డైరెక్టరీలో రన్ చేసుకోవాలి. సో మెయిన్ కమాండ్స్ ఏముంది, వాగ్రెంట్ ఇనిట్, వాగ్రెంట్ అప్, వాగ్రెంట్ sh, వాగ్రెంట్ హాల్ట్, వాగ్రెంట్ డెస్ట్రాయ్, వాగ్రెంట్ స్టేటస్. స్టేటస్ తెలుసుకోవాలంటే ఎన్ని మెషిన్స్ ఉన్నాయి, విచ్ మెషిన్స్ ఆర్ రన్నింగ్ అని చూసుకోవాలంటే వాగ్రెంట్ స్టేటస్. ఈ కమాండ్స్ ఫర్దర్ టైమ్ గా ఎన్ఎఫ్. దిస్ ఈస్ ఓవరాల్ సెట్టింగ్ అబౌట్ దట్ వాగ్రెంట్ ఇన్ యువర్ సిస్టమ్. So got the points now? Yes, sir. Got the point.